హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. బడ్జెట్ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది. 23వ తారీఖు బడ్జెట్ స్టార్ట్ అవుతుంది. ఆ బడ్జెట్ ఏ విధంగా ఏ శాఖలకు ఎంత కేటాయిస్తున్నారు అనే దాన్ని బట్టి కొన్ని శాఖలు ఏంటంటే లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే మనందరికీ తెలిసింది ఏంటంటే రైల్వే శాఖలో చాలా వాటికి వాళ్ళు ఫండ్స్ ఎలకేట్ చేస్తారని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ వచ్చింది. సో పాసిబుల్ ఏంటంటే వాళ్ళు రైల్వే శాఖకి బడ్జెట్ అయితే స్ట్రాంగ్గా ఎలకేట్ చేసే అవకాశం ఉంది. రైల్వే శాఖ అనగానే దాంట్లో చాలా శాఖలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే వ్యాగన్లు తయారు చేసే కంపెనీ, మెయింటెనెన్స్ చేసే కంపెనీసు, అండ్ నెక్స్ట్ ఏంటంటే రైల్వే శాఖకు సంబంధించిన ఫైనాన్స్ చేసే కంపెనీలు అన్నమాట. అటువంటి ప్రాజెక్ట్స్ ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన స్పెషలైజ్డ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే మనం ఏంటంటే కొంచెం డీప్గా అన్ని కేటగిరీల్లో రైల్వే శాఖకు సంబంధించిన స్టాక్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. కొన్ని స్టాక్స్ రైల్వే ప్రాజెక్ట్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. వీటిలో స్పెషలైజ్డ్ ఐఆర్ఎఫ్సి అనమాట. వీళ్ళు ఏంటంటే ప్యూర్గా రైల్వే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఫైనాన్సింగ్ చేయడం జరుగుతుంది. బట్ పవర్ ఫైనాన్స్ కానీ, ఆర్ఈసీ కానీ, పవర్ స్టాక్స్కి, పవర్ ప్రాజెక్ట్కి, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ రైల్వేస్కి కూడా ఏంటంటే ఫైనాన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇక రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వచ్చేసరికి ప్యూర్గా ఏంటంటే రైల్ ప్రాజెక్ట్స్ ఓరియంటెడ్గా ఫైనాన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసుకున్నట్లయితే ఆ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎక్కువ ఉంది. బట్ మిగతావి కూడా నార్మల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రైల్వే శాఖలోనే మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ రైల్స్ అనమాట. అంటే ఏంది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు లైక్ వ్యాగన్స్ తయారు చేసే కంపెనీలు అనుకోవచ్చు. ఇక్కడ చూడండి టిటాగ్రా కనిపిస్తుంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కొంచెం ఎక్కువగా ఉంది, 85కి ఉంది. దాని తర్వాత టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్, రామకృష్ణ ఫోర్జింగ్స్, ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జూపిటర్, బిఎంఎల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక రైల్వే శాఖలోనే ఆన్లైన్ సర్వీసెస్ కావచ్చు, క్యాటరింగ్ సర్వీసెస్ కావచ్చు అందిస్తున్న ఐఆర్సిటీసీ మాత్రం ప్రస్తుతం ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 75 అనేది కనిపిస్తుంది. దీంట్లో అంటే కొన్ని ఇండైరెక్ట్గా కమ్యూనికేషన్ సర్వీసెస్ అండ్ ఆన్లైన్ సేవలు అనేది రైల్వే శాఖ అందిస్తున్న స్టాక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జొమాటో, ఇన్ఫోఎడ్జ్, పీవీ ఇన్ఫ్రాటెక్ కూడా కైండ్ ఆఫ్ పీర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండవ అతిపెద్ద శాఖ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా రకరకాల శాఖలు ఉన్నాయి, సబ్ డివిజన్స్ అనుకోవచ్చు. దాంట్లో టెలికమ్యూనికేషన్ సంబంధించింది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. దానికి సంబంధించిన స్టాక్స్ ఇక్కడ లిస్ట్ అనేది చూడండి. ఇండస్ టవర్స్, జీటీఎల్ ఇన్ఫ్రా కానీ, కోర్ డిజిటల్, సార్ టెలివెంచర్, జీటీఎల్ లిమిటెడ్, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేది కనిపిస్తుంది. కొద్దిగా వీటిలో ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అయితే చాలా తక్కువగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కనిపిస్తూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మనం చూసుకున్నట్టయితే పేమెంట్కి సంబంధించిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన స్టాక్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ కనిపిస్తుంది. దాని తర్వాత బాట్రానిక్స్ ఇండియా అనేది కనిపిస్తుంది. ఈ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది బాట్రానిక్స్ చాలా ఎక్కువగా ఉంది. బట్ ఎస్బీఐ కార్డ్స్ ఏంటంటే 29 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే సబ్ కేటగిరీ మనం అనుకున్నాం కదా, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అనేది లిస్టు చూస్తే మనకి ఇక్కడ అదానీ ఎనర్జీ కానీ, కల్పతరు ప్రాజెక్ట్స్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిప్పర్ పవర్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, నియోన్ టవర్స్, ఎలాంగో ఇండస్ట్రీస్, సస్టైనబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ స్టాక్స్ అనేది లిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. కొన్ని ఏంటంటే ఆల్రెడీ ప్రైస్ కొంచెం ఎక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అయితే హైయెస్ట్ పీఈలో ట్రేడ్ అవుతూ ఉంది. థర్డ్ మేజర్ సెక్టర్ మనం చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి స్పెండింగ్ అంతా ఫోకస్డ్ రూరల్ మీద ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. సో అటువంటిదే జరిగితే ఏంటంటే అగ్రికల్చర్ కానీ దానికి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్లో కొంత హైప్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్ మెషినరీకి సంబంధించిన స్టాక్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు, చూడండి ఒకసారి. కావాలంటే పాస్ చేసి కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అయితే కొన్ని స్టాక్స్కి టూ మచ్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, అంటే హెవీగా ఆల్రెడీ ప్రైసెస్ అనేది ఇన్ఫ్లేషన్ అయితే జరిగినట్టు చూపిస్తూ ఉంది. అగ్రికల్చర్ అనగానే దానికి సంబంధించిన ఆగ్రో కెమికల్స్ కానీ, ఫర్టిలైజర్స్ కూడా దాంట్లో ఒక సబ్ సెక్టార్ లాగా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో దగ్గర 40 స్టాక్స్ దాకా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దాంట్లో వెల్ నోన్ కంపెనీస్ మనకు తెలుసు, యూపీఎల్ కానీ, బేర్ కార్ప్, ఇట్లా ఉన్నాయి, చంబల్ ఫర్టిలైజర్స్. సో ఈ యొక్క లిస్ట్ అనేది కీప్ ఆన్ గోయింగ్ అనమాట. అరౌండ్ 40 కంపెనీస్ అయితే ఉన్నాయి. బట్ అన్నిటికంటే కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకొని అండ్ పీ రేషియో రీజనబుల్గా ఉంటే మనం ఏంటంటే దాంట్లో ఏదైనా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక హైయెస్ట్గా హైప్గా ఉన్న సెక్టార్ వచ్చేసరికి డిఫెన్స్ సెక్టార్. లాస్ట్ బడ్జెట్లో మనం చూసుకున్నట్టయితే దగ్గర 2.5 lakh crores అనేది వాళ్ళు అలొకేట్ చేశారు. సో అట్లీస్ట్ ఒక 15% ఇంక్రీజ్ అయిందనుకోండి, దెన్ ఏంటంటే ఒక అప్ ఫేజ్లో వెళుతున్నట్టు కంటిన్యూస్గా.
బట్ దానికంటే తగ్గితే ఏంటంటే కొద్దిగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోతే అంటారు ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్న స్టాక్స్ వచ్చేసరికి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కి సంబంధించినవి. దాంట్లో ఇక్కడ చూడండి భారత్ డైనమిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇలా ఉన్నాయి. కొన్ని కంపెనీలు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, కొన్ని స్టిల్ ఏంటంటే అండర్ వాల్యూలో కనిపిస్తున్నాయి. సో కొంతమంది అడిగారు అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఏంటి అని చెప్పేసి. ప్రస్తుతానికి మనకి ఇక్కడ చూడండి ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అరౌండ్ 70 నుంచి 100 లోపు ఉన్న స్టాక్స్ని మనం ఏంటంటే అండర్ వాల్యూడ్ స్టాక్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. జనరల్గా 60 అనేది మనం బెంచ్ మార్క్గా కన్సిడర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క 4 సెక్టారు అండ్ వాటిలో ఉన్న మన స్టాక్స్ వాచ్ లిస్ట్ అనేది చూసాం. సో ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రూరల్ని వాళ్ళు కొద్దిగా ఫోకస్ చేస్తారు, ట్యాక్స్ కటింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. అండ్ మీ ఫేవరెట్ సెక్టార్ ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.